మనం ప్రతిరోజు ఇనుము, రాగి ఇటువంటి లోహాలతో తయారు చేసినటువంటి ఎన్నో వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ లోహాలు ఎక్కడి నుండి వస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ లోహాలు ఇలాంటి రాళ్ళ నుండి వస్తాయి. సో, ఈ వీడియోలో మనం ఈ రాళ్ళ నుండి లోహాలను ఎలా సంగ్రహిస్తారో వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఈ రాళ్ళ నుండి నేరుగా ఇలాంటి వస్తువులను తయారు చేయలేము. ఎందుకంటే మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ ఇనుము కానీ, రాగి కానీ ప్రకృతిలో స్వచ్ఛమైన రూపంలో దొరకవు. అవి ఎప్పుడూ ఐరన్ ఆక్సైడ్ లేదా కాపర్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాల రూపంలో దొరుకుతాయి. కాబట్టి మనం ఆ సమ్మేళనాల నుండే లోహాలను వేరు చేయాలి. అయితే తక్కువ చర్యాశీలత ఉండే బంగారం, వెండి వంటి కొన్ని లోహాలు మాత్రం ప్రకృతిలో స్వచ్ఛమైన రూపంలోనే దొరుకుతాయి. కాబట్టి మనం వాటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కువ చర్యాశీలత ఉండే లోహాలు మాత్రం ఎప్పుడూ సమ్మేళనాల రూపంలోనే దొరుకుతాయి. అయితే ఈ లోహ సమ్మేళనాలు కూడా మనకు స్వచ్ఛంగా దొరకవు. వీటితో పాటు ఇతర మలినాలు కూడా కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఇది ఐరన్ ఆక్సైడ్ సమ్మేళనం అనుకుంటే ఇందులో ఐరన్ ఆక్సైడ్తో పాటు ఇసుక, మట్టి లేదా ఇతర లోహాల సమ్మేళనాలు కూడా కలిసి ఉండొచ్చు. కాబట్టి ఇందులో నుండి స్వచ్ఛమైన లోహం పొందాలంటే మనం ఈ మలినాలన్నింటినీ పూర్తిగా తొలగించాలి. సరే, ఇప్పుడు మనం మొదటగా ఖనిజాలు మరియు ధాతువులంటే ఏంటో తెలుసుకుందాం. భూపటలంలో దొరికే మలినాలతో కూడిన లోహ సమ్మేళనాన్ని లోహ ఖనిజమని అంటాం. అంటే భూమిలో లభించే రాళ్లలో లోహ సమ్మేళనాలుంటే ఆ రాళ్లను మనం ఖనిజాలు, మినరల్స్ అని అంటాం. ఈ ఖనిజాల నుండే మనం లోహాలను బయటకి తీస్తాం. అయితే అన్ని ఖనిజాల నుండి మనం లోహాలను అంత సులభంగా తక్కువ ఖర్చుతో తీయలేము. ఏ ఖనిజాల నుండైతే మనం సులభంగా తక్కువ ఖర్చుతో లాభదాయకంగా లోహాన్ని సంగ్రహించగలమో వాటినే ముడి ఖనిజాలు లేదా ధాతువులు, ఓర్స్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఒక రాయిలో కొద్దిగా ఐరన్ ఆక్సైడ్ ఉంటే అది ఒక ఖనిజం అవుతుంది. అలాగే దాని నుండి ఇనుమును తీయడానికి అయ్యేటువంటి ఖర్చు ఆ ఇనుము విలువ కంటే తక్కువైతే అది ధాతు అవుతుంది. అలా కాకుండా ఖర్చు ఎక్కువైందనుకోండి, దాన్ని మనం ధాతు అని పిలవలేము. కాబట్టి అన్ని ధాతువులు ఖనిజాలే, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కావు. సరే, ఇప్పుడు ఈ ధాతువు నుండి లోహాన్ని తీసే ప్రక్రియలో ఉన్నటువంటి ప్రధాన దశలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దశ ధాతు సాంద్రీకరణ. ఈ దశలో ధాతువును చిన్న చిన్న ముక్కలుగా పొడి చేస్తారు. ఈ పొడిలో మనకు కావలసిన లోహ సమ్మేళనంతో పాటు మట్టి, ఇసుక వంటి మలినాలు కూడా ఉంటాయి. కాబట్టి దీని నుండి మలినాలను మరియు లోహ సమ్మేళనాన్ని వేరు చేస్తారు. ఇలా మలినాలను తొలగించడం ద్వారా మనం లోహ సమ్మేళనం శాతాన్ని పెంచుతాము. అందుకే ఈ ప్రక్రియను ధాతు సాంద్రీకరణ, కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని అంటారు. దీనివల్ల మనకు ముడి లోహ సమ్మేళనం లభిస్తుంది. ఇంకా రెండవ దశలో లభించినటువంటి ముడి లోహ సమ్మేళనం ఆక్సైడ్, సల్ఫైడ్ లేదా కార్బొనేట్ ఇలా ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ముందుగా లోహ ఆక్సైడ్గా మార్చాలి. ఎందుకంటే రసాయన శాస్త్రం ప్రకారం ఇతర సమ్మేళనాల కంటే ఒక ఆక్సైడ్ సమ్మేళనం నుండి లోహాన్ని వేరు చేయడం చాలా సులభం. కాబట్టి ఈ దశలో ముడిలోహ సమ్మేళనం ఏ రూపంలో ఉన్నా సరే వివిధ పద్ధతులను ఉపయోగించి లోహ ఆక్సైడ్లుగా మారుస్తారు. ఇంకా మూడవ దశలో ఈ లోహ ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ను తొలగిస్తారు. అందుకే ఈ దశను క్షయకరణం, రిడక్షన్ అని పిలుస్తాము. ఈ దశలో మనకు ముడి లోహం లభిస్తుంది. అయితే ఈ లోహం ఇంకా 100% స్వచ్ఛమైన లోహం కాదు. దీనిలో ఇంకా కొన్ని సూక్ష్మమైన ఖనిజ మాలిన్యాలు మిగిలే ఉంటాయి. కాబట్టి చివరి దశలో లోహ శుద్ధి, రిఫైనింగ్ ఆఫ్ మెటల్
చేస్తారు. అంటే ఈ దశలో విద్యుత్ విశ్లేషణ వంటి పద్ధతులను ఉపయోగించి ఆ మిగిలిన మాలిన్యాలను కూడా పూర్తిగా తొలగిస్తారు. అప్పుడు మాత్రమే మనకు 100% స్వచ్ఛమైనటువంటి లోహం లభిస్తుంది. సరే, ఇప్పుడు మనం ప్రతి దశ గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ధాతు సాంద్రీకరణతో మొదలు పెడదాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ దశలో ధాతువును చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసి అందులో ఉన్న లోహ సమ్మేళనాన్ని, అలాగే ఇసుక, మట్టి, రాతి పదార్థాల వంటి మలినాలను వేరు చేస్తారు. ఈ విధంగా ధాతువులో ఉండే అనవసరమైన ఇసుక, మట్టి, రాతి పదార్థాల వంటి మలినాలను ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అదే ఖనిజ మాలిన్యం, గాంగ్. అయితే ఈ వేరు చేసే ప్రక్రియ లోహ సమ్మేళనానికి మరియు అందులో ఉన్న మాలిన్యాలకు మధ్య ఉన్నటువంటి భౌతిక లేదా రసాయన ధర్మాల వ్యత్యాసాల ఆధారంగా చేస్తారు. అంటే రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువుకు మరియు మలినాలకు మధ్య వ్యత్యాసం ఉంటే అప్పుడు చేత్తో ఏరివేయడం అనే ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. అలా కాకుండా ధాతు కణాలు మలినాల కంటే బరువుగా ఉంటే నీటి ప్రవాహాన్ని వాడి తేలికపాటి మలినాలను కొట్టుకుపోయేలా చేసి బరువైన ధాతువును వేరు చేస్తారు. ఇంకా ధాతువు గాని లేదా ఖనిజ మాలిన్యం గాని అయస్కాంత పదార్థమై ఉంటే విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగించి అయస్కాంత వేర్పాటు పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఇంకా చివరగా నీటిలో తడవని సల్ఫైడ్ వంటి ధాతువులను నీటిలో తడిసే మలినాల నుండి వేరు చేయడానికి ప్లవన ప్రక్రియను ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విధంగా అధిక పరిమాణంలో ఖనిజ మాలిన్యం ఉన్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేసే ప్రక్రియనే ధాతు సాంద్రీకరణ అని అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మనకు శుద్ధి చేసిన ధాతువు లభిస్తుంది. ఈ ధాతువును మనం తర్వాతి దశలైన లోహాన్ని ఆక్సైడ్గా మార్చడం, క్షయకరణం, ఆ తర్వాత లోహాన్ని శుద్ధి చేయడం వంటి ప్రక్రియలను వరుస క్రమంలో చేసి స్వచ్ఛమైన లోహాన్ని పొందవచ్చు. అయితే ఈ దశల గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.